హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైయెస్ట్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజైతే నా సింపుల్ లంచ్ బాక్స్ రొటీన్ చూపిస్తానండి మీకు. ఈరోజు మార్నింగ్ ఏమంటే సాంబారుని కాకరకాయ ఉల్లికారం చేసేద్దామని అనుకున్నాను. అయితే ఇది ముందు రోజు టిఫిన్స్ కోసము పప్పు గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. గ్రైండ్ అవుతుంది ఆల్రెడీ పప్పు. ఇంకా గ్రైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రవ్వ నానబెట్టుకుంటున్నాననమాట. రవ్వంతా నానిపోయాక వాటర్ అంతా తీసి ఓన్లీ రవ్వ మాత్రం సెపరేట్ చేసుకుంటున్నాను. ఇగోండి పప్పు కూడా గ్రైండ్ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి ఆ రవ్వలో వేసేస్తే బ్యాటర్ రెడీ అయిపోతుంది. బాగా కలిపేస్తే ముందు రోజే ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే స్మూత్‌గా ఉంటాయి ఇడ్లీలు కానీ, దోసలు కానీ. దాంతో పాటు మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మార్నింగే హడావిడి పడి గ్రైండ్ చేసి చేయాలంటే కష్టం కదా! అది తయారైపోయింది. మార్నింగ్ అయితే కాకరకాయలంతా ఇలాగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ ఇంచుకి ఇలాగా. దీనిలో పిక్కలు కూడా సెపరేట్ చేసేయాలనమాట. అదిగోండి చూసారా? ఆ మందంలో కట్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయ ఉల్లి కారం కోసము. తర్వాత బాండీ పెట్టుకొని ఈ కట్ చేసిన ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి. బాగా వేగిపోవాలనమాట. ఒక 2, 3 మినిట్స్ పడుతుంది ఇవంతా వేగటానికి. మనకు తెలిసిపోతుంది కదా! ముక్కలంతా బాగా వేగాయా లేదా అన్నది. అలా వేగిపోయాయని అనుకునేటప్పుడు పక్కకు తీసేసుకోవాలి. దీనికోసం ఉల్లికారం కోసం ఏమంటే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉంటే దీనిలో ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా వేగిపోయాక ఇదే ఉల్లి కారం అండి పేస్ట్ కోసము. ఇది వేగిపోయాక దీనిలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకున్నా పర్వాలేదు. తర్వాత ఇది తీసి చిన్న మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలనమాట. దీంతో పాటు ఈ శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా చింతపండు. ఇవి కలిస్తే ఉల్లికారం రెడీ అయినట్టు. బావుంటుంది ఈ రెసిపీ. ఎవరైనా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ కూడా, ఈజీ కూడా. తర్వాత పప్పుచారు చేస్తానని చెప్పాను కదా! దానికోసం పప్పు పెట్టేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు కూడా నానబెట్టుకున్నాననమాట. ఇగోండి ఇవి రెండు వైపులా 2 పెడితే కదండీ మనకి మార్నింగ్ టైంలో. లేదంటే ఒక రెసిపీ అయిన తర్వాత చేస్తాము అనంటే రోజంతా ఇంకా అదే చేయాల్సొస్తది. తర్వాత ఇదంతా కారమంతా ఈ ముక్కలకు పట్టించేశాక గ్రైండ్ అయిన కారము ఇలా వేయించుకోవటమే సింపుల్ అండి. చూసారా ఆల్రెడీ ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా పప్పు కోసం ఏమంటే ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ కందిపప్పును కడిగి పెట్టుకొని తగినంత వాటర్ వేసి విజిల్ పెట్టుకొని స్టవ్ పై పెట్టేసుకుంటున్నాను. అందరికీ తెలిసినదే కానీ నేను ఎలా చేసుకుంటానా అని సింపుల్ రొటీన్ అనమాట. తర్వాత ఇంకా మార్నింగ్ సాంబారు, ఇడ్లీ అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్‌కి కర్రీతో పాటు పప్పుచారు అదే సాంబార్ కూడా అయిపోతుందనమాట. హడావిడిగా చేసినా సరే ఇంక టైం సరిపోదు ఉదయం పూట. తర్వాత ఇంకా పప్పు ఉడికిపోయింది పక్కన పెట్టేసాను. మనం చేసుకోవాల్సిన పప్పు కోసం కావాల్సిన ముక్కలు కూడా రెడీ అయిపోయాయి. అందుకోసం తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను. ఇదంతా బాగా వేగిపోయాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలనమాట. నేనైతే ఈ ప్రాసెస్‌లో చేస్తాను. తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది సాంబారు. చూడండి ఇలా అంతా వేగిపోయాక ఆ ముక్కలు వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఇవి వేసాక దీనిలోనే ఉప్పు, పసుపు కూడా వేసేసుకుంటాననమాట. ఒకదాని తర్వాత ఒకటి అలా వేసేసి బాగా వేయించాక టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటాను లాస్ట్‌లో. ఇలా బాగా వేగాయి అనిపించిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా దీనిలో వేసేస్తాను. అదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ముందే పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి తగినంత వాటర్ పోసేసుకుంటాను.
ఇది నేను చేసే నార్మల్ సాంబార్ రెసిపీ అనమాట. అదిగోండి చింతపండు కూడా వేశాను కదా! కన్సిస్టెన్సీ చూసుకొని, ఉప్పు అవి సరిపోయో లేదో చూసుకొని, దీనిలో తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ఇంకా సాంబార్ పొడి కూడా వేస్తే పప్పుచారు కూడా సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఇవి కాకరకాయ, ఉల్లికారం, పప్పుచారు లంచ్ బాక్స్ కోసం అనమాట. ఇడ్లీతో సాంబార్‌లో కూడా అదే అయిపోతుంది. కావాలంటే చట్నీ చేస్తాను, లేదంటే లేదు. అక్కడికి సరిపోద్ది టైము. అదనమాట. ఇది బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించేసి పక్కన పెట్టేస్తే సాంబార్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి మా ఉల్లి కారం సాంబారు విత్ రైస్. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా వర్షం పడుతుంది. మీతో అది షేర్ చేసుకుందామని చెప్పి ఆ క్లిప్ కూడా దీనిలో యాడ్ చేశాను. ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలతో పాటు, ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు మనం కూడా. ఎందుకంటే ఇంకా వాటర్ అది స్టోర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్‌గా పెట్టుకోవాలి. మాకైతే కొంచెం వర్క్ అవుతుంది. అందుకని చెప్పి అలా ఉన్నాయన్నమాట. చూడాలి, తొందరగా క్లీన్ చేయించేసేయాలి మేము కూడా. లేదంటే ఈ దోమలు అవి చేరి ఇంకా నానా చికాకంతా అవుతుంది. అందుకని చెప్పి తర్వాత ఏం చేద్దామా నైట్‌కంటే చల్లగా ఉంది కాబట్టి రైస్ అయితే రెగ్యులర్‌గా ఉండేదే. మనకంత ఇదవ్వదు. అందుకని చెప్పి టిఫిన్ ఏదైనా చేసేద్దామంటే మా హస్బెండు వరినొక ఉప్మా చేశారు. అది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే ఆ వరినొక ఉప్మా అనమాట. వరినొక ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటాను వీలైతే ఇంకో వీడియోలో ఎప్పుడైనా. ఈజీ బ్రేక్‌ఫాస్టు, రుచిగా ఉంటుంది, బావుంటుంది, సింపుల్‌గా అయిపోద్ది. ఒక 15 మినిట్స్‌లో తయారైపోద్దనమాట. దీనికోసం ముందుగా ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. ముందుగా వరినూక వేయించుకోవాలి. అది స్మెల్లొస్తుంది. తర్వాత వేగిందా లేదా అని మనకి ఈజీగా తెలిసిపోద్ది కదా! వేయించాక తాలింపు కోసము శనగపప్పు, మినపప్పు, ఇంకా పల్లీలుంటే పల్లీలు, ఆవాలు, జీలకర్ర ఇది రెగ్యులర్‌గా ఉండేది. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాం అంతే. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లము ఇవి కామను కంపల్సరీ కూడా. ఇంకా నార్మల్ ఆనియన్స్, ఇంకా కరివేపాకు. ఈ తాలింపు వేగిపోయాక మనము ఒక గ్లాసు వరి నూక తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అది సరిపోతుంది. వాటర్ అంతా రోలింగ్ బాయిల్‌గా బాగా మరగాలి. జస్ట్ బాయిల్ అయితే సరిపోదు. బాగా మరిగిపోవాలనమాట. ఇలా ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ ఏసాక తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి. చూడండి అలా తెరలా కాగాలి అంటాం కదా! అలాగా బాగా మరిగిపోయాక మనం ముందుగా వేపి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవడమే. అది అలా ఇది సూజీలాగా ఉండలు కట్టదు. జస్ట్ కలుపుకుంటే చాలు. జస్ట్ కలిపి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్‌లో సిమ్‌లో పెట్టేస్తే మనమొచ్చి చూసేసరికి ఉప్మా నేను రెడీగా ఉన్నానని రెడీ అయిపోద్దనమాట. అలా సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయొచ్చు. ఇదిగోండి చూసారా? యమ్మీ యమ్మీ వరినొక ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా ఏం చేద్దామంటే ఇంట్లో ఆలు ఉన్నాయి. ఆలు కర్రీ సింపుల్‌గా చేసేద్దామని చెప్పి ఆలు కూడా ఒక పక్కన ఉడకపెట్టుకున్నాను. అది ఉడకపెట్టి చేసుకుంటేనే బావుంటదనిపిస్తది ఉప్మాకి. అందుకని చెప్పి ఆలు ఉడకపెట్టి కట్ చేసి కూడా పెట్టుకున్నాను. దీనికోసం నార్మల్ పోపే తెలిసిందే కదా! నార్మల్ ఆయిలు, జీలకర్ర ఎన్ని పోపులని చూపిస్తాము. రెగ్యులర్‌గా వేసుకునే పోపే కదా! అది ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇంకేముంటాయి ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించేశాక మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత అదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదంతా బాగా కలిసేటట్టు వేపుకోవాలి. దీనిలో టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఒక 2 టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇది కూడా బాగా వేగిపోవాలి. టమాటో వల్లే కదా గ్రేవీ వస్తుంది కర్రీకి. అందుకని చెప్పి బాగా వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలూస్‌ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మాకైతే ఈరోజు సింపుల్‌గా ఇదేనండి డిన్నరు. అందరికీ ఓకే అయితే పర్వాలేదు. లేదు నేను ఇది తినను, అది కుదరదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. మా ఇంట్లో ఆ ఇబ్బంది ఏం లేదు. అందరం తింటాం కాబట్టి సింపుల్‌గా రైస్ రవ్వ ఉప్మా, ఆలు కర్రీ. ఈ రోజుకి మా ప్రిపరేషన్స్ ఇవేనండి. బావుంటుంది 2 కాంబినేషను. ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గా, ఈజీగా కూడా అయిపోతుంది. అదండి.
ఇగోండి దీనిలో ఆలివ్స్ కూడా యాడ్ చేసేసాను కదా! యాడ్ చేశాక ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, ఇంకా ఆలూకి ఏం మసాలాలేస్తాంలెండి. మసాలా ఏం వేసుకోను పెద్దగా అన్ని కర్రీస్‌కి. అలా అన్నీ వేసి కలిపి పెట్టాక కొద్దిగా వాటర్ తగినంత పోసుకుంటే ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరించండి. మీకు నచ్చే వీడియోస్ ఇంకా ముందు ముందు చేస్తూ ఉంటాను. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్. అలా చూస్తూ ఉన్నారా? యమ్మీ ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.